హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ యూనిఫామ్ టాప్ వచ్చేసి ఫుల్ కాలర్ నెక్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకుంటూ 2 కుట్లు వేసేసానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసాను. ఇవి వచ్చేసి ఒక 2 లేయర్స్ అనమాట. క్లోజ్ పార్ట్ ఏమో నా రైట్ హ్యాండ్ సైడ్ ఉందండి. ఓకేనండి. ఇప్పుడు తీసుకొచ్చి కుట్టేస్తాం కదండి, ఇదంతా కాలర్ నెక్ కోసం ఎంత పొడవు ఉందనేది స్ట్రైట్ పీసేనండి. ఎంత పొడవు ఉందనేది మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ కాలర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఒక షేప్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి క్యాన్వాస్ యూజ్ చేయట్లేదండి. ఒక 2 లేయర్స్ వేసేస్తున్నాను కాబట్టి, అంటే కొంచెం ఇది ప్యాంట్ క్లాత్ కాబట్టి థిక్గా ఉంది కాబట్టి ఒక 2 లేయర్స్ వేస్తున్నానండి. చూడండి, ఒకవైపున వచ్చేసి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి, కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి ఈ కాలర్ నెక్ని స్టిచ్ చేసుకోవడం, కట్ చేసి స్టిచ్ చేసుకోవడం. ఆల్రెడీ ఈ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నుంచి ఒక లేయర్ని వచ్చేసి ఒక పావించి కట్ చేస్తున్నాను. గమనించండి, ఒక లేయర్ని మాత్రమే ఒక పావించి కట్ చేస్తున్నాను, ఇంకొక లేయర్ని కట్ చేయట్లేదు. ఓకేనండి. ఇది ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, స్టార్టింగ్ వచ్చేసి నేను లోపల వైపున రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని ఈ పావించి కట్ చేసాం కదా, ఆ లేయర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కుట్టేది మనము ఈ డ్రెస్ క్లాత్ని వచ్చేసి రాంగ్ సైడ్ వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే, ఆ షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, అక్కడ వచ్చేసి కట్ ఇవ్వండి. ఓకేనా. ఖచ్చితంగా అక్కడ కట్టిస్తే మనకి ముడతలు రావన్నమాట, అందుకోసం అనండి. చూడండి, పాదం గ్యాప్ తోటి మొత్తం స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఏ విధంగా అంటే, మనకి ఈ పట్టి ఈ కాలర్ని కుట్టినప్పుడు మనకి బయట కానీ లోపల కానీ పై వైపున కానీ లోపల వైపున కానీ మనకి ఖర్చు కనపడదండి. ఓకేనా. అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి నేను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. ఇటువైపున ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు పైన ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి. స్టార్టింగ్ వచ్చేసి ఓపెన్ ఉంది, అట్లాగే అది ఇంకా నేను క్లోజ్ చేయలేదండి, గమనించండి. ఈ విధంగా పై వైపు నుంచి స్టిచ్ చేయడం వల్ల రెండో కుట్టు మనకి ఏ విధమైన ముడతలు ఉన్నాయా అనేది మనకు అర్థమైపోతుంది. ఏ విధమైన ముడతలు రాకుండా సర్దుకుంటూ, అంటే షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ వస్తామండి. అప్పుడు మనకి ముడతలు రావన్నమాట. అందుకోసం అనండి పై వైపున వచ్చేసి ఈ విధంగా ఈ క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తున్నాను. చివరి వైపున ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఫోల్డ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ పట్టు కదా, అది క్లోజ్ చేసేసాను అనమాట. అంతవరకు ఒక కుట్టేసేసాను. మళ్ళీ ఇప్పుడు పాదం గ్యాప్ తోటి ఈ కాలర్కి ఒక కుట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ చివరి వైపున వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేయలేదు కదండి, ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని కూడా క్లోజ్ చేసేసాను అనమాట. అంతేనండి, చాలా సింపుల్ అనమాట ఈ కాలర్ నెక్ కట్ చేసి స్టిచ్ చేయడం. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.